తన భర్తను అతిథి యామిని దగ్గర నుంచి కాపాడుకుంటుంది, తన పరువును కూడా కాపాడుతుంది. అసలు నేను ఎలా ట్యాంక్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని గౌతమ్ అహల్య చేయిలు పట్టుకొని ట్యాంక్ చెప్తూ ఉంటాడు. మీరు చేసిన దానికంటే ఇదేమి ఎక్కువ కాదండి, ఇది నా బాధ్యత. ఎందుకంటే మీ పరువు పోతూ ఉంటే అది నా పరువు పోయినట్టు కదా. అయినా ఈ విషయం మీకు ఎలా తెలిసిందండి? ఈ విషయం నాకు శ్రావ్య ఫోన్ చేసి చెప్పింది. అసలు ఈరోజు నా పరువునే కాదు, నా కుటుంబం పరువును కూడా మీరే కాపాడారు అనే విధంగా అహల్యను హక్ చేసుకుంటాడు. అయినా మీది మాదని చెప్పేసి ఎందుకు అనుకోవాలండి? ఇది మన కుటుంబం. అయినా నా కుటుంబం పరువు పోతే నా పరువు పోయినట్టు కదా. వాళ్ళ ఇక నాకు శ్రావ్య ఫోన్ చేసి చెప్పేదాకా కూడా నాకు తెలియలేదు. మనసు ఏదో తెలియని భయం, ఆ భయం ఇప్పుడు ఈ రకంగా మారుతుందని అసలు అనుకోలేదు. సరే హాలి గారు వెళ్దాం పదని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా బాబు గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. అదేంటి అహల్య అని చెప్పేసి ఇక సుభద్ర పిలుస్తూ ఉంటుంది. కానీ బాబు పడుకున్నాడని చెప్పేసి వెంటనే గాబరగా అహల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఈలోపు గుక్క పెట్టి ఏడుస్తుండగా అహల్య ఏం చేస్తుంది అనే విధంగా అహల్య గదిలోకి వచ్చేసరికి అహల్య కనిపించదు. అయ్యో అహల్య అహల్య అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించదు. ఇదేంటి బాబును వదిలిపెట్టి అహల్య ఎక్కడికి వెళ్ళినట్టు? కిచెన్లో ఉందా? ఇక రా నాన్న అని చెప్పేసి వెంటనే ఎత్తుకొని కిందికి వెళ్తుంది. అమ్మ అహల్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అహల్య ఇక్కడ లేదు కదమ్మా అని బంగారాజు అంటాడు. అదేంటి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అహల్య అని ఏడుస్తుండగా ఏంటి సుభద్ర, బాబుకి ఎందుకు అంత ఏడుస్తున్నాడు? అహల్య ఏమైనట్టు అని భానుమతి అడుగుతుంటుంది. అదే అత్తయ్య, అహల్య ఇందాక నుంచి గదిలో లేదు, ఇక్కడ వంటగదిలో ఉందని చూస్తే ఇక్కడ కూడా లేదు అనే విధంగా అంటుంది. బాబు చాలా ఏడుస్తున్నాడే అనే విధంగా బాబును ఊరుక పెట్టే ప్రయత్నం చేస్తుండగా ఏంటి సుభద్ర, అహల్య లేదా? ఎందుకు ఏడుస్తున్నాడు బాబు అంతలా గుక్క పెట్టి అని అర్జున్ ప్రసాద్ కూడా అంటాడు. లేదండి, అహల్య ఏమైందో మరి ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా ఎవరైనా చెప్పి వెళ్ళేదా బంగారాజు అని అడుగుతుండగా లేదు బాబు, అహల్యమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. అదేంటి పసి పిల్లాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు అనే విధంగా భానుమతి అంటూ ఉంటుంది కోపంగా. ఇక ఊరుకోనన్న బాబును ఊరుకోబెడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అహల్య ఇక గౌతమ్ని తీసుకొని లోపలికి వచ్చేస్తుంది. ఇక ఈలోపు ఏడుస్తున్నాడా బాబు అని చెప్పేసి వెంటనే బాబును సుభద్ర దగ్గర నుంచి ఎత్తుకుంటుంది. ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళావు? బాబు ఇంతలా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు, నువ్వు రూమ్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అనే విధంగా భానుమతి అహల్య మీద రెంకెలు వేస్తూ ఉంటుంది. అవును అహల్య, ఎక్కడికి వెళ్ళినావు అహల్య? అసలు ఎవరికి చెప్పకుండా బాబును వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? అదిగో వాడు రానే వస్తున్నాడు, పెళ్ళమ్మగులు ఇద్దరు కలిసి షికారు చేయడానికి వెళ్ళినట్టున్నారు అని అంటుండగా బాబును వదిలిపెట్టి షికారు చేయడానికి వెళ్ళారా? కనీసం నీ కొడుకు మీద నీకైనా ధ్యానం లేకుండా బాబు గుక్క పెడుస్తుండగా ఎవరు బాధిత అని ఈ విధంగా భానుమతి నిలదీస్తుంటుంది. అవునమ్మా, ఎవరికి చెప్పకుండా బాబును వదిలిపెట్టి వెళ్ళడం ఏంటిది అని చెప్పేసి ఇక అర్జున్ ప్రసాద్ కూడా అహల్య మీద కాస్త కోపంగా మాట్లాడతాడు. అసలు పిల్లని తీసుకొని ఇలా ట్రిప్ వేయడం ఏంటిరా బయటికి? కొడుకును వదిలిపెట్టి అంతలా వెళ్ళాలనుకుంటే నీ కొడుకుని తీసుకొని వెళ్ళొచ్చు కదా అని అవంతిక కూడా అంటూ ఉంటుంది. అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుండగా అది కాదు, అసలు ఏం జరిగిందంటే అనే విధంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ గౌతమ్ అందరికీ చెప్పబోతుండగా అదేంటండి మీరెందుకు చెప్తున్నారు? నేను చెప్తాను కదా, మీరెందుకు అంతలా తొందరపడుతున్నారు? అదేం లేదండి, నేను కాస్త బయటికి వెళ్ళే పని ఉందని చెప్పేసి బాబు పడుకున్నారు కదా అని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళానండి. ఏం లేదు, ఆ రోజు నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు కదా, గౌతమ్ గారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఇక త్వరగా వెళ్ళి వస్తానని చెప్పేసి బాబు పడుకున్నాడని వదిలిపెట్టి వెళ్ళానండి. అలా అని చెప్పేసి ఇప్పుడు బాబును పడుకోపెట్టావు, కనీసం ఎవరికైనా చెప్పే బాధ్యత లేదా? వాడికి ఏదైనా జరిగితే ఏంటి అని భానుమతి అంటుంది. అప్పుడు వెంటనే ఇక అంతే కదండి, అంతే అని అన్న తర్వాత ఇక బాబుకు పాలు పెట్టుపో అని చెప్పేసి వెంటనే రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత అదేంటి హాలి గారు అక్కడ నిజం చెప్పబోతుండగా వద్దండి, ఈ నిజం చెప్తే ఇక సార్ బ్రతకలేరు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుల పనులు వాళ్ళు చేశారంటే ఆ ఇంట్లో ఉంది మన ఆడపిల్ల, ఇక దేని గురించో చెప్పి ఇదంతా అవసరం లేదు అనే విధంగా అంటుండగా అసలు వదిన అన్నయ్యను కాపాడిందో లేదో అని చెప్పేసి ఈ విధంగా వెంటనే ఇక సుభద్రకు ఫోన్ చేస్తుంది. అమ్మకు ఫోన్ చేస్తే వదిన వాళ్ళు వచ్చే విషయం చెప్తుంది కదా అని శ్రావ్య ఫోన్ చేస్తుంది. ఇదేంటి శ్రావ్య ఫోన్ చేస్తుందని కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ శ్రావ్య, ఎలా ఉన్నావమ్మా? అమ్మ బాగానే ఉన్నాను కదా, వదిన అన్నయ్య వచ్చారా? వచ్చారు. అమ్మయ్య, ఏంటి ఏం జరిగిందమ్మా? అమ్మ అని చెప్పేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది.
నేను ఆ టైంకి వదినకు ఫోన్ చేయకపోతే వదిన వచ్చి కాపాడకపోయేది ఉంటే ఇక జరగరాంది జరిగేది కాదమ్మా. అసలు మన పరువు పోయేది. ఈరోజు ఇలా ఉన్నాం కారణం అంటే వదిన వల్లే. వదిన వాళ్ళకు బుద్ధి చెప్పి పంపించినట్టుంది. ఇంత క్రూరంగా అసలు అతిథిను యామిని. అవునమ్మా, అన్నయ్య పరువు తీయడానికే ఇక ఏకంగా పోలీసులో పట్టించి మన పరువు తీయడానికే ఇదంతా మా అత్తయ్య చేసిందమ్మా. కానీ వదినకు చెప్పేసరికి వదినను ఈరోజు అన్నయ్య కాపాడుకుంది వదిన. కానీ వదినకు మన ఇంటికి దొరకడం అదృష్టం కంటే ఎక్కువ అమ్మా. అందరూ తనని దురదృష్టం అంటారు. కాదమ్మా, ప్రతి అడుగు తనని మనం ఇక పరువు పోకుండా కాపాడేది అహల్య వదినమ్మ. ఇది మాత్రం నిజం అనే విధంగా కాల్ కట్ చేస్తుంది. మరి అహల్య ఏంటి ఇలా చెప్పింది అని చెప్పేసి వెంటనే అహల్య అహల్య అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటి సుభద్ర మళ్ళీ చేసింది? ఏం లేదత్తయ్య, ఒక నిమిషం. ఏంటి సుభద్ర? ఏం లేదండి అహల్య అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటత్తయ్య అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? చెప్పాను కదా అత్తయ్య, హాస్పిటల్కి వెళ్ళామా. నిజం చెప్తావా లేదా? అంటే ఎక్కడికి వెళ్ళలేదు, నాకు తెలిసిపోయింది. శ్రావ్య ఫోన్ చేసి చెప్పినసరికి ఒక్కసారిగా గౌతమ్ మహల్లే షాక్ అయిపోతారు. అంటే అంత దుర్మార్గంగా ఈరోజు మన ఇంటి పరువు తీయడానికి అతిథును యామిని చేసిన కుట్రతో ఈరోజు నీ భర్త నువ్వు కాపాడుకున్నావా? మరి ఆ విషయం చెప్తే, అయినా ఆ విషయం చెప్పకుండా ఎందుకు అందరితో నానా మాటలు పడ్డావు? అంటే అది కాదండి, ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని చెప్పేసి ఆ ఉద్దేశించి అలా అన్నాను. అంటే అతిథిను యామిని ఏం చేశారా? ఈరోజు వీణ్ణి హాస్పిటల్ దగ్గరికని పేరు చెప్పి అక్కడి నుంచి లేనిపోని నిందలు వేయడానికి, ఇక గౌతమ్ చేత 3 ముళ్ళు వేయించుకునడానికి నీచంగా ప్లాన్ చేసి తల్లి కూతుళ్ళు కలిసి ఈరోజు మన పరువు తీయాలనుకున్నారు. కానీ దేవతలాగా వెళ్ళి ఇక అహల్య తన భర్తను కాపాడుకుంది. కానీ ఇప్పటి మట్టు కూడా విషయం చెప్పకుండా ఇక తనలో తాను మాత్రమే విషయాన్ని దాచుకుంది. అయినా నీలాంటి ఆడపిల్ల ఈ ఇంటికి గోడలు కావడం నీ అదృష్టం కాదమ్మా, మా అదృష్టం. మా పరువు పోకుండా ఇలా ఈ కుటుంబం పరువు ఎలా కాపాడుకుంటూ వస్తున్నావని ఇక అర్జున్ ప్రసాద్ అంటుండగా, ఆలోపు అయినా వీళ్ళ నీచానికి వదిలిపెట్టను. వద్దండి, వద్దు ప్లీజ్. అక్కడ మన శ్రావ్య ఉంది. ఎందుకంటే ఏది చేసినా కూడా శ్రావ్య మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక వాళ్ళకు వార్నింగ్ ఇచ్చానండి అనే విధంగా సరికి అవంతిక కార్తిక్ షాక్ అయిపోతారు. ఏంటి ఇంత నీచంగా ఉడికట్టారా? అసలు మన పరువు తీయాలనికి అనే విధంగా వాళ్ళ ఇద్దరు మొక్కలు ఒక్కరు చూసుకుంటుండగా, ఛీ వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ మన ఇంటి పరువు తీయడానికి ఇంత నీచంగా ప్లాన్ చేస్తారా? వాళ్ళను వదిలిపెట్టకూడదు. అతిథి నన్ను యామిని కడిగి పడేయాలి అని అంటుండగా, వాళ్ళతో మాట్లాడినా మనకు టైం వేస్ట్ అమ్మా. కానీ ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కాసేపట్లో ఇక పరువు అయ్యే టైంకి అహల్య వెళ్ళి కాపాడింది. ఇక వాళ్ళకి బుద్ధి రావాలంటే ఆ దేవుడు ఏదో రకంగా బుద్ధ చెల్ల చేస్తారు. ఇక మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ లేనిపోని గొడవలు చేస్తే అది శ్రావ్య కాపురానికే ఏదో భంగం జరుగుతుందండి. దాని గురించి మర్చిపోండి అనే విధంగా నచ్చ చెప్తుంది అహల్య. అప్పుడు వెంటనే అహల్యను అటు సుభద్ర గౌతమ్ మెచ్చుకుంటుండగా భానుమతి కోపంగా చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? డోంట్ మిస్.